This video is for educational and informational purposes only. Please do your own research before applying. హైకోర్టులో చేసే గ్రూప్ బి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 60,000 వరకు జీతం అయితే పొందొచ్చు. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు పర్మనెంట్గా ప్రభుత్వ సంస్థల్లో చేసే క్లర్కు, అసిస్టెంటు, లైబ్రేరియన్ ఇలా 3 రకాల ఉద్యోగాల కోసం కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చింది. వీటికి కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ అర్హులే. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన హైకోర్టులో చేసే జేజేఏ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే 2026 ఇయర్కి సంబంధించి వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మన హైకోర్ట్స్లో చేసే వేకెన్సీస్ కోసం, గ్రూప్ బి వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 150కి పైగా వేకెన్సీస్ ఉన్నవి. సెలెక్ట్ అయితే మాత్రం 7th CPC లెవెల్ 6 ప్రకారం శాలరీ ఉంటుంది. సో మీకు ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, ఇంపార్టెంట్ డేట్స్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నీ చెప్తాను. మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో మీకు వేకెన్సీస్ అనేది పోస్ట్ అంటే వేకెన్సీస్ కేటగిరీ వైజ్గా డిస్ట్రిబ్యూట్ చేశారు. టోటల్ 152 వేకెన్సీస్ అయితే జనరల్ వాళ్ళకి 44, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 14, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 62, ఎస్సీ వాళ్ళకు 12, ఎస్టీ వాళ్ళకు 2 ఇలా కేటగిరీని బట్టి ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ని అయితే డివైడ్ చేశారు. నెక్స్ట్ ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఏదో ఒక గ్రాడ్యుయేషన్, ఏదో ఒక డిగ్రీ పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. మీరు ఏ డిగ్రీ పూర్తి చేసినా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు 35 words per minute కంప్యూటర్లో టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. టైపింగ్ అయితే మీరు చేయగలగాలి. సో అండ్ మీకు ఖచ్చితంగా ఫైనల్ రిజల్ట్ అనేది, అంటే మీరు ఏ డిగ్రీ పూర్తి చేసినా ఆ డిగ్రీకి సంబంధించిన ఫైనల్ ఇయర్ ఫైనల్ రిజల్ట్ అనేది 23rd February 2026 కంటే ముందే వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలంటే ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ ఉండాలి. 1st January 2026 కల్లా మినిమం 18 years నుంచి జనరల్ వాళ్ళకి మ్యాక్సిమం 32 years అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్లో రిలాగేషన్ ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 3 years ఏజ్లో రిలాగేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీలో కూడా కేటగిరీని బట్టి 10 to 15 years ఏజ్లో రిలాగేషన్ ఉంటుంది. అండ్ ఖచ్చితంగా వాళ్ళు బిట్వీన్ బాండ్ డేట్స్ కూడా ఇచ్చారు. 2nd January 1994 నుంచి 1st January 2008 మధ్యలో పుట్టిన ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే ఇవి గ్రూప్ బి వేకెన్సీస్ కదా. 7th CPC లెవెల్ 6 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీరు మంత్లీ 60,000 వరకు శాలరీ అయితే పొందొచ్చు. సో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మంచి పర్మనెంట్ జాబ్స్ కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి, హైకోర్ట్స్లో జాబ్స్ కాబట్టి, సో ఈజీగా మంత్లీ 60,000 వరకు శాలరీస్ అయితే పొందొచ్చు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టేజ్ 1లో మీకు క్వాలిఫైయింగ్ నేచర్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళకు మెయిన్స్ ఉంటుంది. ఇది డిస్క్రిప్టివ్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఈ క్వాలిఫైయింగ్ నేచర్లో ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మీకు టైపింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి ఫైనల్గా మీకు 4th స్టేజ్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. ఇలా మీకు 4 స్టేజెస్లో సెలక్షన్ ఉంటుంది. అండ్ మీకు ఇందులో మెయిన్ వచ్చేసి ఈ మెయిన్స్ ఎగ్జామే ఉంటుంది. సో మిగతా అన్ని క్వాలిఫైయింగ్ నేచరే ఉంటాయి. మెయిన్గా మీకు మెయిన్స్లో వచ్చే మార్క్స్ ఇంకా ఈ ఇంటర్వ్యూ 15 marks ఇవన్నీ కలుపుకొని మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్తో సెలెక్షన్ చేస్తారు.
అండ్ మీకు ఈ స్టేజ్ 1లో ఎగ్జామ్ చూసుకోవచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ నుంచి ఇంకా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 45 క్వశ్చన్స్ 45 క్వశ్చన్స్ 45 మార్క్స్. రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. టోటల్ 120 క్వశ్చన్స్ 120 మార్క్స్ అయితే స్టేజ్ 1 ఉంటుంది. తర్వాత మీకు స్టేజ్ 2లో పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో మీకు ఎస్ఏ 250 వర్డ్స్ అండ్ లెటర్ రైటింగ్ సంబంధించి ఉంటుంది 50 మార్క్స్. అండ్ దాని తర్వాత మీకు పార్ట్ బిలో గ్రామర్ ఇంకా ట్రాన్స్లేషన్కి సంబంధించి ఉంటుంది 50 మార్క్స్. మీకు 120 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఇస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే యాక్చువల్లీ మీకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కానీ ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు. 4th జనవరి నుంచి 23rd జనవరి వరకు మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఫీ కూడా ఉంటుంది చెప్తాను, అది కూడా మీరు 23rd జనవరి లోపు చేయాల్సి ఉంటుంది. ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలంటే 27th జనవరి రోజు చేసుకోవచ్చు. అండ్ మీకు ఎగ్జామ్ డేట్స్ కానీ ఇవన్నీ మీకు ఫర్దర్గా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. మీరు అప్లై చేసుకుంటే ఒకవేళ చెక్ చేస్తూ ఉండండి, వాళ్ళు అప్డేట్ అయితే చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 1300 ఉంటుంది, మిగతా వాళ్ళకు 1500 ఉంటుంది. సో ఇది అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్నారు. ఇది మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ ఫీ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు కావాలనుకుంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ వీళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి కూడా చూసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వీళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా ఉంటుంది, కావాలంటే ఒకసారి మీరు కూడా డౌన్లోడ్ చేసి చూసుకోండి. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్, కాకపోతే నేను రఫ్గా ఎలా ఉంటుందో చెప్తాను. మీకు స్టార్ట్ మాత్రం 4th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి. అంటే ఈ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది, అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు ఏంటంటే మీకు ఇందులో ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి, అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకొని లాగిన్ అయిపోవాలి. లాగిన్ అయిపోయాక అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి స్కానర్డ్ ఫోటోగ్రాఫ్ అడుగుతుంది, సిగ్నేచర్ అవి కూడా ఇచ్చేసాక లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అవి కూడా ఇచ్చేసాక లాస్ట్కి కేటగిరీని బట్టి ఫీ ఉంటుంది, అది చేసేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్కి అప్లికేషన్ మొత్తం సబ్మిట్ చేసేట్లు ఫామ్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ దగ్గరికి వెళ్తే మీకు ఇక్కడ లింక్స్ అనేవి వస్తాయి. ఇంకా మీకు అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. 4th ఫిబ్రవరి నుంచి మీకు లింక్ యాక్టివేట్ అవుతుంది. ఆ రోజు నుంచి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి హైకోర్ట్స్లో పర్మనెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ కానీ ఇనీషియల్గా పోస్టింగ్ కూడా ఢిల్లీలోనే ఉండొచ్చు. మీకు కాకపోతే ఏంటంటే ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మన ఛాన్స్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి హైకోర్ట్స్లో పర్మనెంట్గా జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఇది మీకు యాక్చువల్గా జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ జాబ్స్ అనమాట. సో మీకు పర్మనెంట్ జాబ్స్ హైకోర్ట్స్లో మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మాకు మంచి సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ కావాలి, మంచి శాలరీ ఉండే జాబ్స్ కావాలి, అది ఎక్కడైనా సరే అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.